మరి ఆ మేలు ఎక్కడ దొరుకుతుంది? ఈ లోకంలో ఎక్కడ వెతికినా మేలు అనే పదం మన జీవితంలో దొరకదు. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అయితే ఈ విధంగా చెబుతుంది, నేను జన్మములోను కర్మములోను పాపములో పుట్టినవాడను అనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఇహమందు మానవుడు తాత్కాలికంగా జీవించడానికి, తాత్కాలికంగా బ్రతికేదేదో మానవుని కోసం మరణించాల్సి ఉంది. అంటే ఒక తోటకూర మొక్కను నువ్వు భోజనముగా మలచుకోవాలి అని అంటే అది చావాల్సిందే. అలాగే బియ్యాన్ని లేక వడ్లను నువ్వు తినాలి అని అంటే అది కూడా వరిదుబ్బు చావాల్సిందే. అంటే తాత్కాలికంగా బ్రతకడం కోసం, తాత్కాలికంగా బ్రతికేది మన కోసం మరణించాల్సి ఉంది. అయితే శాశ్వతంగా మనం బ్రతకాలి అని అంటే శాశ్వతంగా బ్రతికేది మన కోసం మరణించాలి. అదే కదా వేదాలు సైతం చెబుతున్నాయి. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే సర్వమానవాళి పాప ఫలితంగా వస్తున్న దోష శిక్షను అనుభవిస్తున్నారు. నేను తెలిసి పాపం చేయలేదు, నాకెలా పాపం అంటగట్టుబడుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. మనిషికి జన్మ పాపం ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మన ఆది పితరులైన సృష్టికర్త సృష్టిని చేసినప్పుడు మన ఆది పితరులు చేసిన పాపము ఇప్పటికీ మన మీద ఏలుబడి చేస్తుంది. వాళ్ళు పాపం చేస్తే నా మీద ఎందుకు ఏలుబడి చేస్తుందని మనం అనుకునవచ్చు. ఒక్క చిన్న ఉదాహరణ నన్ను చెప్పనివ్వండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో సమృద్ధి ఉంది అంటే తరతరాలు తిరిగిన తరగని ఆస్తి ఉంది అనుకోండి. ఇలేటి సమాజంలో ప్రస్తుతానికి ఒక బాబు మన కుటుంబంలో పుడితే ఆస్తికి కర్త తాను కూడా ఉంటాడు కదా, ఆస్తి తనది కూడా అవుతుంది కదా. ఒకవేళ మన ఇంటి నిండా అప్పులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనకు బాబు పుట్టాడు అనుకోండి, అప్పులు కూడా మనకి ఆ బాబుకి సంక్రమిస్తాయి కదా. అలాగే పాపం కూడా సంక్రమించింది, నాకెలా సంబంధం ఉంది అని నువ్వు అనుకోవద్దు సుమ. జన్మతః కర్మతః పాపులముగా మనం ఉన్నాం. దాని విడుదల పొందాలంటే జన్మ జీవితంలో కర్మ జీవితంలో పాపం లేని వ్యక్తి ద్వారా మాత్రమే సాధ్యం అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు లేని ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించడం మన జీవితానికి సంతోషకరమైన విషయాన్ని మేము తేటతెల్లం చేస్తున్నాం. ఆయన ఈ లోకంలోనికి వచ్చి సర్వమానవాళి కోసం రక్తాన్ని చిందించారు. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ రక్తము ఒక పరమాత్ముడు పుణ్యముగా దానం చేయడం ద్వారా మనకు విడుదల. ఆ విడుదలను అంగీకరిస్తే ఈ రోజే ఆయన నీకు రక్షకుడు అయి ఉంటాడు. ఆయన నీకు రక్షకుడు అయితే నీ కుటుంబ నావ సాఫీగా అనగా క్షేమముగా కొనసాగుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మహారాజు ఈ విధంగా అంటున్నాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును అని. నీ ఆస్తి అంతస్తు నీకున్న సౌఖ్యమేది కూడా నీ వెంట రాదు అనే విషయం ఇపాటికే మనకు తెలుసు. మన వెంట వచ్చేది ఒకటి ఉంది, కృపాక్షేమము. ఆ కృప ప్రభు ఇస్తారనే విశ్వాసతతో మేము ప్రకటన చేస్తున్నాం. ఈ ప్రకటన అంగీకరించండి, అంగీకరించిన వారు ధన్యులనే విషయాన్ని ప్రేమతో తెలియజేస్తూ మేము ముందుకు వెళుతున్నాం. మీ దగ్గరలో ఏ మందిరం అయితే మీకు అనుకూలంగా ఆరాధన పూర్వకంగా ఉంటుంది ఆ మందిరానికి వెళ్ళి ప్రభువుని అంగీకరించండి. శిలోహ మందిరంలో కూడా చక్కటి ఆరాధన క్రమం జరుగుతుందని తెలియజేస్తూ మేము ముందుకు వెళుతున్నాం. దేవుడి మాటలు బహుగా దీవించును గాక. ఆమేన్. అవసరత కొద్దీ మీ క్షేమం కోరి చిన్న మాట ప్రార్థన చేయగలుగుతున్నాం. దయచేసి మీ పనులను కట్టిబెట్టి ఒక్క నిమిషం ఈ ప్రార్థనతో ఏకీభవించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం.